హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నైల్లో మెన్షన్ చేసిన ఈ పాయింట్స్ మీకు ఆల్రెడీ తెలుసుంటే యూ క్యాన్ స్కిప్ ది వీడియో. ఒకవేళ తెలియకపోతే కంటిన్యూ టు వాచ్ ది వీడియో. అండ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రిబుల్ న్యూజిలాండ్ అండ్ త్రిబుల్ ఆర్కే వ్యాలీ రెండు బెస్ట్ కాలేజెస్. మరి ఏది చూస్ చేసుకోవాలి? సో మేబీ మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ లేదా డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లో ఆల్రెడీ చూసి ఉంటారు ఏది బెస్ట్ అని. సో మీ మైండ్లో అయితే ఆల్రెడీ ఒకటి ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ మైండ్లో ఏది ఉందో అదే ఫిక్స్ చేసుకోండి, అదే పెట్టండి. ఒకవేళ మీకు రీకౌన్సిలింగ్ పెట్టుకుని వేరే కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా, అండ్ సెలక్షన్ లిస్ట్లో నేమ్ వస్తే ఖచ్చితంగా త్రిబుల్ జాయిన్ అవ్వాలా? సో ఇటువంటి చిన్న డౌట్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ కామెంట్స్లో పెట్టారు, ఇక్కడ విచ్ త్రిబుల్ ఇన్స్టిట్యూట్ ఈస్ బెస్ట్ నౌ టు జాయిన్ త్రిబుల్ న్యూజిలాండ్ ఆర్ త్రిబుల్ బ్రో, కెన్ యూ సజెస్ట్ మీ? సో నేను మెయిల్కి రిప్లై అయితే సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఈస్ ప్రిఫర్ ది కాలేజ్ విచ్ ఈజ్ నియర్ టు యువర్ హోమ్. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే త్రిబుల్ న్యూజిలాండ్ బెస్ట్, త్రిబుల్ ఆర్కే వ్యాలీ బెస్ట్ అంటే, సో జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే వాళ్ళు అన్ని ఫ్యాక్టర్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదా వేరే వేరే ఎక్స్ట్రా అన్నీ చూసి అయితే త్రిబుల్ న్యూజిలాండ్ ఇస్తే బెస్ట్ అని అంటారు. కానీ ఇంటర్నల్గా నేను కాలేజ్ లోపల చూసిన దాన్ని బట్టి చెప్పాలంటే త్రిబుల్ న్యూజిలాండ్ అండ్ త్రిబుల్ ఆర్కే వ్యాలీ ఆర్ నాట్ పార్ట్ డిఫరెన్స్. సో అవి రెండు కంపేర్ చేస్తే రిలేటివ్గా రెండు సేమే. ఇప్పుడు జాబ్స్ అంటారా, ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్, ఎక్కువ జాబ్స్ బయట మనకి ఎలానో ఉంటున్నాయి. సో మీరు జాబ్ కోసం అయితే త్రిబుల్ ఐటీస్కి అయితే రావద్దు, కానీ టెక్నికల్గా అయితే మీరు చాలా ఇంప్రూవ్ అవుతారు. సో దట్ ఈస్ ద ష్యూరిటీ దట్ ఐ కెన్ గివ్. టెక్నికల్గా చాలా అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది, తెలియకుండానే టెక్నికల్ నాలెడ్జ్ అంతా వస్తుంది. సో ఒకవేళ మీకు త్రిబుల్ న్యూజిలాండ్ అండ్ త్రిబుల్ ఆర్కేలో రెండిట్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మీరు మీ ఇంటికి ఏది దగ్గర అయితే ఉంటుందో అది ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనకి హాలిడేస్లో జర్నీ టైంలో చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. సో అదైతే చూస్ చేసుకోండి. నెక్స్ట్, మేము త్రిబుల్ కాలేజ్ న్యూజిలాండ్లో జాయిన్ అయిన తర్వాత రీకౌన్సిలింగ్ పెట్టుకుని వేరే కాలేజ్లో అంటే ఆర్కే వ్యాలీలో జాయిన్ అవ్వచ్చు. అంటే మీకు మేబీ తెలిసింది కదా, సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో న్యూజిలాండ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మీకు కాలేజ్కి వచ్చేసిన తర్వాత న్యూజిలాండ్లో మీరు చదువుతూ ఉన్నప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ లిస్ట్ కనుక వస్తే మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకుని త్రిబుల్ ఆర్కే వ్యాలీకి జంప్ అవ్వచ్చు అంటే ఎస్ యూ కెన్ జంప్. అంటే ప్రీవియస్ ఇయర్స్లో అలా ఉండేది, అంటే సెకండ్ కౌన్సిలింగ్లో క్యాంపస్ ఇంటర్చేంజ్ అవ్వడానికి. ఇప్పుడు ఉందో లేదో నాకైతే పక్కాగా తెలీదు, కానీ ప్రీవియస్ ఇయర్స్లో అయితే ఖచ్చితంగా అయితే అది ఉంది. సో యూ కెన్ చేంజ్ ఫ్రమ్ కాలేజ్ టు కాలేజ్ బై అప్లయింగ్ ఫర్ రీకౌన్సిలింగ్. ఓకేనా? సో మేబీ కౌన్సిలింగ్ జస్ట్ 2 times అయితే ఉంటుంది, అంటే సెకండ్ కౌన్సిలింగ్ వరకు. థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అని చెప్పలేం. థర్డ్ కౌన్సిలింగ్ ఒకవేళ ఉంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళకైతే ఉంటుంది. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ త్రిబుల్ ఐటీకి వచ్చే ముందు మీరు ఖచ్చితంగా చూడవలసిన వీడియోస్ అని 2 అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ. మేబీ మీరు చూసారో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ చూడకపోతే కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ సెక్షన్లో ఆ వీడియో లింక్స్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అవి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి. So this is for this today's video. Thank you for watching up to now. Meet you in the upcoming videos guys. Bye.